ఇలా వేసేసిన తర్వాత వేగిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అలా అవుతాయి, కొంచెం టైం పడుతుంది. ఈ ఉల్లి బజ్జీ మీకోసమనే వేస్తున్నాను. బజ్జీలన్నా టిఫిన్ అన్నా ఇష్టంగా తింటారు. దోశలన్నా అటువంటి దోశల పిండి కూడా రుబ్బాను. ఇదిగోండి మూసుకొచ్చేసింది, ఎండ అయితే లేదు, అందుకే పసుపు ఆపేస్తాను అనమాట. ఇదండి ఈరోజు అయితే. ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే దోశలకేమో పప్పు రుబ్బుతున్నాను. రోజు రొటీన్ అంటే ఇంట్లో నేనేం చేసుకుంటాను ఈరోజు సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అలాగే మన టెర్రస్ మీద పసుపది వచ్చింది కదా, పసుపది ఇంకా ఉడకపెట్టుకోవాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది, అది మొలకలు స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. అలా మొలకలు రాకుండానే మనం ఉడకపెట్టేసుకుని ఎండబెట్టేసుకోవాలి. మాకు అదేటో వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు కూడా మబ్బు వేసేసింది. నిన్న కూడా బాగా వచ్చింది వర్షం అయితే. సరే అని చెప్పేసి ఇంట్లో పెరుగుందని మళ్ళీ మైదా తెచ్చుకున్నారు. అప్పుడు బాగా వచ్చినాయండి, పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. సరే అని చెప్పేసి కొంచెం పెరుగు ఎక్కువే కలిపాను. పిండి తక్కువైంది, పెరుగు క్వాంటిటీ ఎక్కువైంది, కొంచెం పలచగా ఉందన్నమాట. కొంచెం పిండి కలుపుదామని కొద్దిగా వేయాలన్నమాట. మైదా అయితే పడుతుంది. హారిక కొంచెం మైదా ఇవా, ఇక్కడే ఉంది, కొద్దిగా వేద్దాం. పొద్దున్నే కదండి, ఎవరికాలో హడావుడిగా ఉంటుందన్నమాట. పిండి అయితే దోశలకి రుబ్బుతున్నాను. మీకు మంచి మంచి టిఫిన్లు, ఈజీగా ఉండే టిఫిన్లు కూడా చూపిస్తాను, మిక్సీలో రుబ్బేసుకునేవి కూడా. ఇదైతే దోశలకి కదా, దోశలకి అవుతుంది అది. ఇంకా టిఫిన్ ఏమీ లేదని బజ్జీలు వేస్తున్నాను. పిల్లలకి మంచి హెల్తీ టిఫిన్స్ కూడా చూపిస్తాను మీకు. డైట్ అంటే చక్కగా సన్నంగా అవ్వాలి, ఫుడ్ ఏమో నీరసం రాకుండా తినాలి అంటే మంచి ఫుడ్ కూడా మీకు చెప్తాను నేను. మన ఛానల్ ఫాలో అవ్వండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. బజ్జీల పిండి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది, కలిపేటప్పుడు బాగా వస్తాయి. అలాగైతే నేను కొంచెం పెరిగింది కదా అని వేసేసాను, సరిపోదు కదా అని. కలిపినప్పుడు గట్టిగానే కలిపాను కానీ కొంచెం నాని లూజ్ అవుతుంది కదా, అలా లూజ్ అయింది. ఇదిగోండి ఫస్ట్ వేసాను ఎలా వస్తాయని, బాగా వచ్చినాయి. పొంగుని ముందు పెద్ద బజ్జీలు వేసాను. మా చిన్న అబ్బాయికి అది బజ్జీలు అంటే ఇష్టం అన్నమాట. ఇప్పుడు వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత, వేగిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అలా అవుతాయి, కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి ఎలా పొంగిపోతున్నాయి చూసారా, బూరెలు పొంగినట్టు. కదపకుండా ఉంటే ఇది కూడా పొంగుతుంది. ఇది కదిపేసిన మనం పొంగలేదు. ఇదిగోండి అన్నీ చూడండి ఎలా పొంగునాయో. ఇంకా ఎగి కొద్దీ మంచిగా పొంగుతాయి అన్నమాట. తిని సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏం వేయలేదు. ఇంతకుముందు బేకింగ్ పౌడర్ వేసి చూపించాను కదా, అవి కూడా స్మూత్గా చాలా బాగా వచ్చినాయి, ఇడిపోయినాయి అన్నమాట. ఇంకా అది కూడా టేస్ట్ బాగుంది. ఇది ఏంటంటే కొంచెం పెరుగు పులిసింది కాబట్టి కొంచెం లైట్ స్వీట్నెస్ తోటి, పల్లెటూరులో చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ తినే టేస్ట్ అది వస్తుంది అన్నమాట, బాగుంటుంది. అది ఆఫ్ చేసాను, అయిపోయింది, తీస్తాను పిండి. ఇదిగోండి చూసారా ఇందాకడ మీద, ఇది కూడా ఎంత బాగా పొంగిందో. కానీ నేనే కొంచెం రౌండ్గా వేయకుండా సాగుతున్నాయి, పొడుగ్గా వేయండి కోడిగుడ్లాగా వేస్తాను. ఇప్పుడు రౌండ్గా కూడా వేస్తాను, అంటే ఎక్కువ వేసేయడం వల్ల అలా ఉందన్నమాట.
ఇదండి చూసారు కదా, ఈరోజు అయితే టిఫిన్ అయితే ఇది. మీకు మంచి హెల్తీ టిఫిన్స్, చాలా ఈజీగా చేసుకునే టిఫిన్స్ కూడా నేను మళ్ళీ చూపిస్తాను. హెల్త్కి కూడా మంచి కూడా చూపిస్తాను. ఇవంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చు. అంటే నేను 2 డేస్ బ్యాక్ చేశాను. ఇంకా పెరుగు ఉంది కదా అని చేసేసాను, వాళ్ళు ఇష్టంగా తింటారని. ఇంకెక్కడితో స్టాప్ చేసేస్తాను అన్నమాట. ఈ ఆయిల్ ఫుడ్ అయితే ఇంకా చేయను. మళ్ళీ ఇంకొక 15 రోజుల దాకా వండనమాట. మంచి చట్నీలు చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లి బజ్జీ మీకోసమనే వేస్తున్నాను. ఉత్తి అయినా తింటారు, ఇవేమో మామూలు ప్లేన్ బజ్జీ. సరేనా? ఇంక చట్నీ చేసేస్తే టిఫిన్లు అయిపోతాయి. ఇంకా పసుపు ఉడకబెట్టాలండి, పసుపు కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఇంకెంతో లేదు, పిండి ఇవ్వండి, ఇదే ఉంది. వేసేస్తాను. వేసేసాక మళ్ళీ చూపిస్తాను. చట్నీ అయితే చేస్తాను. రెండమ్మ టిఫిన్ చేసేద్దరు కానీ. టిఫిన్ లేక ఈరోజు మాకు చాలా పని ఉంది. కింద కూడా అండి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఉల్లి బజ్జీ అయినా అరికా నీకు? మామూలు బజ్జీ 2 ఏం ఉండవండి, ఇవి సాఫ్ట్గా దూదిలా వెళ్ళిపోతాయి. దారికా ఇదిగోండి, ఈరోజు అయితే మా ఇంట్లో ఈ హడావడి. కింద కూడా క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. కింద పోర్షన్ కూడా, కింద కూడా ఇంకా వంటది చేసుకుందామని. ఏం చేస్తున్నావమ్మా? ఎలా ఉంది? దానా నీకు కూడా పెట్టేస్తుందా? పెట్టాము. ఉల్లి బజ్జీలేనా మామూలు అయినా నీకు? 2. నీకు కావాల్సినవి తిను, చట్నీ వేసుకో. ఎలా ఉందో టేస్ట్ చెప్పు. వెనక్కండి కొంచెం. ఎలా ఉంది? అక్కడ కాదులే, నువ్వు టేబుల్ మీద కూర్చొని తినేసి లేకపోతేనే. డాడీకి కూడా కావాలేమో అడుగు, పెట్టేయమంటారేమో టిఫిన్. మంచి వేడిగా ఉంది. నీకు వేడివేడి వేసానేమో. ఏమండి మీకు కూడా పెట్టేయమంటారా? డాడీకి కూడా పెట్టేసి ఇచ్చేస్తాను. అయ్యో మార్చాలి. చాలా బాగున్నాయా? దుదుల్లో ఉంటాయి. నేను డాడీకి కూడా పట్టుకెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఆవకాయ కానీ వేసుకుంటావా? సరే అయితే ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ పనిలోకి వెళ్తాము. పసుపు ఉడకబెడదాం అనుకున్నాను కానండి, మబ్బు కింద ఉంది కొంచెం, కాబట్టి అది ఆఫ్ చేశాను. ఎండ వస్తుంది కదా, ఎండ వచ్చిన తర్వాత అంటే పొద్దున ఎండ బాగానే ఉంది, మధ్యాహ్నం నుంచి నిన్నంతే వర్షం తుక్కు కింద కొట్టేసింది. ఇప్పుడు అలాగే ఉంది కాబట్టి దాన్ని ఆఫ్ చేశాను. సరే ఇంకా టిఫిన్ అయ్యింది, పిల్లలది బాగా తిన్నారు. బాగున్నాయా బజ్జీలు? నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. కొంచెం నాకు ఏంటంటే పెరిగి ఎక్కువైందని పలచనైంది, కానీ పిండి కలిపాను. కలిపి ఇంకో అరగంట ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ అయినా గుల్లగానే వచ్చేసినాయి. కొంచెం గట్టిగా కలుపుకుంటే ఇంకా అసలు ఆ నూనె కూడా, ఆయిల్ కూడా లాగదన్నమాట. బాగుంటుంది చూడడానికి. అదిగో మా సాయిరం తింటున్నాడు. అన్నయ్య చూపించు. టీ పెట్టాను ఈ లోపల. ఎలా ఉందిరా సాయి? బాగుందా? మరి వేడిగానే ఉన్నాయా? మేమైతే అందరం తినేసాం, డాడీ నేను అందరం తినేసాం. టీ పెడుతున్నాను. టీలోకి మళ్ళీ వచ్చామండి. అలవాటు అవుతుంటుంటే మళ్ళీ మానలేకపోతున్నాం. ఒక్కోసారి అలా అయిపోతున్నాయి అన్నమాట. అప్పుడు అలా అలవాటు అయిపోతుంది. ఇంకా ఇదిగోండి పొద్దుటి మట్టుకి టీ పెడుతున్నాను. మధ్యాహ్నం కూడా ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఒక్కోసారి పెడుతున్నాను అనమాట. మానేద్దాం అనుకుంటాం కానీ ఒక్కోసారి అది అలవాటు అయిపోతుంది అలాగా. ఇంకా మీ ఇంట్లో అంతేనా? నేను కొన్ని రోజులు మానేస్తుంటాను. మా సాయిరమో పరిశ్రమ ఎవరో ఒకరు పెట్టంటారు. ఓ రోజు పెట్టింది మళ్ళాడం అలా అలా అలవాటు అయిపోతుంది, అది కంటిన్యూ అయిపోతుంది. చూడాలి, వీళ్ళకి మ్యారేజ్లు చేసేసి ఎక్కడికక్కడ పంపించేసి పిల్లల్ని, అప్పుడు మేము మంచి డైట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట నాకైతేనే. ఆయనతో అదే అంటూ ఉంటాను, మ్యారేజ్ చేసేసి ఎవరికాలకు చూసేసి పంపించేసి మనం మంచిగా ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి. వీళ్ళ గురించి ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ వాడవలసి వస్తుంది అంటూ ఉంటాను. నాకు కూడా బజ్జీలు అంటే అంత ఇష్టంగా ఏమీ తిన్నాను,
తినాలని అనుకుంటే తింటానమాట అంతే. వీళ్ళకైతే అలా చెవి కోసేసుకుంటారంటారు కదా కొందరు, ఏదైనా టేస్టీ అంటే అనిపిస్తేని అంత ఇష్టం మాట సాయిరామ్‌కి, పరశురామ్‌కి. బజ్జీలన్నా, టిఫిన్ అన్నా ఇష్టంగా తింటారు. దోసలన్నా అదిగోండి దోసల పిండి కూడా రుబ్బాను. కానీ మీకు మంచి హెల్తీ దోసలైతే నేను చూపిస్తాను. సాయంత్రం అట్లా ఇంకా నైట్ భోజనం మానేసి ఏదో ఒక టిఫిను రవ్వతోటి గానీ, ఎర్రనూకతో గానీ, లేదా జొన్న పిండితో గానీ ఇలా చేసుకొని తింటే చాలా మంచిదన్నమాట. టీ వడకట్టేస్తాను. టీ మరిగిపోతుంది. చాయ్ రెడీ అయిపోయింది. బెల్లం పొడి వేస్తాను నేను కొంచెం. ఇప్పుడైతే నాకు ఆయనకి టీ పెట్టుకున్నాం మేము. మరి మీరేం చేసుకున్నారు? ఆవకాయ పచ్చడి అది పెట్టేసుకున్నారా? మేమైతే ఏం పెట్టుకోలేదు ఇంకని, చూడాలి. మాగాయ కానీ బొడియాలు కానీ ఏం పెట్టుకోలేదు. ఇద్దరికనేది 4 డ్రాప్లు వచ్చేసింది. నేను మీ అన్నయ్య గారు పిల్లలిద్దరూ తాగేస్తారన్నమాట. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చిందా? సరదాగా ఏదో చేయాలనిపించింది, మీతో మాట్లాడాలనిపించింది, అందుకని బజ్జీలు వేస్తూ మీతో షేర్ చేసుకున్నాను. మా వాడు టిఫిన్ తింటున్నాడు. టీ చల్లారిపోద్ది, తాగేసేయాలి. టీ చల్లారిపోద్ది, టీ పెట్టాను. నువ్వు కూడా తీసుకొచ్చిన్నాడా? ఇదిగోండి మూసుకొచ్చేసింది. ఎండ అయితే లేదు, అందుకే పసుపు ఆపేసాను అనమాట. చూసారు కదా వాతావరణం ఎలా ఉంది ప్రస్తుతానికైతే. పసుపు అయితే టబ్లో పెట్టించాను, చూపిస్తాను మీకు. పసుపు చూపించినానా? అక్కడ పెట్టాను. అదో పసుపు అయితే కడిగేసి ఉంచాను మంచిగా, మట్టి అది లేకుండా. ఉడకబెట్టేటప్పుడు అది ఇంకా చిరాగ్గా ఉండదన్నమాట. శుభ్రంగా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అంటే టైం అయితే ఎక్కువ పడుతుంది, అదంతా చూపిస్తాను. అసలు ఎంత క్వాంటిటీ వచ్చింది, ఎండిన తర్వాత మనకెంత క్వాంటిటీ వస్తుంది, అది పొడి చేసిన తర్వాత ఇంకెంత వస్తుంది. కొంచెం దేవుడికి కుంకుమని పసుపు కూడా 2 వాడతానండి. ఇదండి ఈరోజు అయితే. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.